ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. అసలు ఈ రోజు జరిగే ఏదైతే ఉందో ఈ నెల 25వ తేదీన జరగవలసినటువంటి సమావేశం ఆ రోజు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ రోజుకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలుపబోతా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలపై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రభుత్వం ఇటీవల గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా బిల్లు తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగిందో దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక గో సంరక్షణకు సంబంధించి విధి విధానాలపై గో సంరక్షణ పాలసీ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కులగణనకు సంబంధించి ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రేషన్ కార్డుల పంపిణీ ఏదైతే ఉందో అది ఇప్పటికే రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంపిణీ ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక యూరియా నిల్వలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి నిన్న మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర మంత్రులకు లేఖలు కూడా రాయడం జరిగింది. ఆగస్టు నెలకు సంబంధించి ఏదైతే కోటా ఉందో దాన్ని పెంచి రాష్ట్రానికి సరఫరా చేయాలని చెప్పి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞాపనలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కొన్ని సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మధ్య సహకార సంఘాల ఏదైతే ఇన్ఛార్జీల నియామకంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ప్రైవేట్ క్యాబ్ సేవలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి అవన్నీ కూడా క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే విధంగా కూడా ఒక పాలసీ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో జూనియర్ కళాశాలకు సంబంధించి కొన్ని పోస్టులకు కేబినెట్ మంజూరు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆ పోస్టులను కూడా ఎన్ని పోస్టులు ఖరారు చేయనున్నట్టు ఈ రోజు సమావేశంలో ఒక అంటే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే ఈ ఒక కేబినెట్ దృష్టి సారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని
హైకోర్టు గడువు విధించిందో సో ఇప్పటికే నెల దాటిపోయింది, ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి దీనికి సంబంధించి 2 నెలల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. మరొక వైపు కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ సిసి ఘోష్ కమిషన్ నివేదిక ఈ రోజు ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ జస్టిస్ సిసి ఘోష్ మధ్యాహ్నం లోపు ప్రభుత్వానికి నివేదిక అందిస్తే ఆ నివేదికను కూడా దీంట్లో కేబినెట్ లో చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి ఇప్పటికే ఏకసభ్య కమిషన్ డాక్టర్ షమీం అఖ్తర్ ఇప్పటికే దాని నివేదికను ప్రభుత్వానికి అందించారు కాబట్టి కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా వస్తే ఈ రెండింటి నివేదికలను కేబినెట్ లో చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.